హయ్యోస్ ఇక్కడ చూసారు కదండి. ఇది గజనిమ్మో తెలీదు, లేక ఆరెంజెస్ తెలీదు, ఏంటో తెలీదండి. పుంజులు చాలా బలంగా, చాలా హెల్తీగా ఉన్నాయండి. అయితే నేను వీటికి ఇంతవరకు కూడా ఏ విధమైన ఇంతవరకైతే పెస్టిసైడ్స్ కానీ, ఇంకా నేను ఏమి కూడా యూరియా కానీ, ఏమైనా ఫెర్టిలైజర్స్ కానీ ఇంకా ఏమి కూడా ఇవ్వడం లేదండి. అయితే నేను ఇచ్చేది ఏకైక మెడిసిన్ అండి ఈ ప్లాంట్స్కి. ఈ లిమిటెడ్ మట్టిలో ఈ చిన్న చిన్న కుండీల్లో ఉన్న ప్లాంట్స్కి నేను ఇచ్చే ఇక్కడ మంచి ప్యూర్ ఆర్గానిక్ తోటకూర ఎంత బలంగా, ఎంత లేతగా ఉందో చూసారు కదండి. స్టెమ్స్ ఎంత లేతగా ఉన్నాయో చూసారు కదండి. ఇంత లాంగ్ సైజ్, ఇంత బిగ్ సైజ్ లీవ్స్తో. అయితే నేను వీటికి ఇచ్చే ఒకే ఒక మెడిసిన్ ఏంటంటే రైస్ కడిగిన వాటర్ అండి. భద్రంగా డే అంతా నాకు ఎంత వాటర్ అంటే, నేను రైస్ ఇంకా ఏమన్నా పప్పులు అటువంటి ఏమైనా కడిగితే ఆ వాటర్ తీసుకొస్తానండి. అలానే ప్రతిరోజు మనం వెజ్జెస్ అయితే ఖచ్చితంగా అదేనండి కంపల్సరీ వంట చేస్తాం. వెజ్జెస్ ఇంకా అప్పుడప్పుడు అదేనండి లీవ్ కర్రీస్ కూడా. ఆ తాలూకా వేస్టేజ్ని, ఈ కుకింగ్ వేస్టేజ్ అది నేను బయటికి పోకుండా భద్రంగా సంచిలో వేసి ఇలా ఏదో రకంగా చేసి మొత్తం మీద అయితే పైకి తీసుకొస్తానండి. కాపు ఉన్న ప్లాంట్స్కి ఇలా అంటే కాపు వచ్చి ఇలా పుంజులు ఇలా ఉంటాయి కదండి. అటువంటి టైమ్స్లో ఈ బియ్యం కడుగు అండ్ ఈ కుకింగ్ వేస్టేజ్ అంటే ఇప్పుడు ఇదిగోండి చూస్తారు కదండి, కవర్తో తీసుకొని వచ్చాను. ఇవి వీటికి ఇస్తానండి. మిగతా ప్లాంట్స్కి కొంచెం కొంచెం అండి అలా ఎప్పుడన్నా, కానీ ఎక్కువగా కాపు వచ్చేటప్పుడు ఇలా చేస్తానండి. ఇంతకంటే నేను ఇచ్చే గుడ్ మెడిసిన్ ఇంకా ఏముంటుందండి. చూసారు కదండి, ప్యూర్ ఆర్గానిక్ ఇలా మిద్దిపైన పండించుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ చూసారు కదండి, పుప్పొడి రేణువులను తినివేస్తున్నాయండి. ఇది కూడా ఒక పరపరాగ సంపర్కం జరిగి అంత కాపు ఎక్కువ వస్తుందండి. ఇది కూడా మంచిదేనండి. ఇలా కంచీమలు తినడం, యాండ్స్ 3 ఉన్నాయి కదండి ఇక్కడ. చూసారు కదండి, మనం బీ స్ట్రాంగ్ అండ్ బీ హెల్తీ అండ్ బీ హ్యాపీ, ఆల్వేస్ అలర్ట్గా ఉండాలి అంటే ఇలా మనం మొక్కలు పెంచుకోవడం. అండ్ డిసెంబర్లో మాత్రమే కాపు వచ్చే ఈ పువ్వులు చూసారు కదండి. డిసెంబర్ పువ్వులు ఇప్పుడు లేట్గా ఇలా పూయడం వల్ల ఇప్పుడు ఉన్నాయండి. డిసెంబర్ మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్కి ఈ పువ్వులు పూస్తాయండి. నా దగ్గర పింక్ అండి వైట్ కలర్స్ ఉన్నాయి చూసారు కదండి. నేను చాలా హ్యాపీగా ఉంటున్నానండి మొక్కలు పెంచుకొని. మీరు కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.